హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎస్ఐఆర్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, అసలు ఎస్ఐఆర్ ఫామ్ అంటే ఏమిటి, దాని గురించి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ముందుగా ఎన్యూమరేషన్ ఫామ్ అంటే ఏంటంటే, ఎన్నికల కమిషన్ ఇంటింటికి వెళ్ళి వివరాలను సేకరించే అధికారిక పత్రాన్ని ఈ ఫారం ద్వారా ఒక కుటుంబంలో ఎంతమంది నివసిస్తున్నారో, ఆ కుటుంబంలో ఎవరికి ఓటు హక్కు ఉంది, ఎవరు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలనుకుంటున్నారు, ఓటర్ జాబితాలో కొత్తగా పేర్లను నమోదు ఎలా చేసుకోవాలి, లేదా ఎవరైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఏమైనా మారారా అని కంప్లీట్ సమాచారం కోసం అయితే మనం ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎన్యూమరేషన్ ఫామ్కి సంబంధించి ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇంతకు ముందే ఓటర్ లిస్టులో ఒకవేళ మీ పేరు ఉన్నట్లయితే మనకు ఎపిక్ నెంబర్ అని ఒకటి ఉంటుంది. మనకు 2002 ఓటర్ లిస్టు ప్రకారంగా మన సీరియల్ నెంబరు, తర్వాత పార్ట్ నెంబరు, తర్వాత నేము, ఏసీ లేదా పీసీ నేము, స్టేట్, ఇవన్నీ మనకైతే 2002 ఓటర్ లిస్టులో అయితే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అది డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు మీ యొక్క నెంబర్స్ అనేవి. తర్వాత ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ఉంది కదా, దాన్ని స్కాన్ చేస్తే మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ ఓల్డ్ ఫోటో ఏదైతే ఉందో మన ఫోటో కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోటోని అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఎస్ఐఆర్ ఫామ్లో 3 కాలమ్స్ ఉంటాయి. ఆ 3 కాలమ్స్ అనేవి జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఒకసారి ఫిల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చడానికి అయితే వీలు ఉండదు. కాబట్టి మనము ఈ నేమ్స్ కానీ లేదంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఫిల్ చేసేటప్పుడు 1-2 సార్లు తెలియకుంటే తెలుసుకొని చేయడం మంచిది. ఇంతకు ముందుకే ఓటర్ జాబితాలో పేరున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎపిక్ నెంబర్ అని ఉంటుంది. మీరైతే ఆ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ యొక్క నేమ్ కానీ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మీ పాత ఓటర్ లిస్టులో మీ పేరు ఎలా ఉందో అదే విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పాత ఓటర్ లిస్టులో మీ పేరు తప్పుగా ప్రింట్ అయినా సరే అందులో ఉన్నట్టే మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు, తర్వాత మీ పేరు, మీ ఊరు, మీ వార్డు, ఇలా ప్రతి ఒక్కటి కంప్లీట్గా కరెక్ట్గా మీరు ఫిల్ చేసిన తర్వాత మనకు ఇక్కడ 4th, 5th కాలమ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏదో ఒక కాలమ్ని ఫిల్ చేసినా కూడా ఏం కాదు. సేమ్ మీ యొక్క ఫామ్ కూడా ఇలాగే ఉంటుంది, చూసుకొని ఫిల్ చేయండి. ఇప్పుడు కొత్తగా ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవాలనుకునే వాళ్ళు, మీకు ఇంతకుముందు 2002 ఓటర్ లిస్టు ప్రకారం మీరు అందులో ఉండకపోతే, మీకు అప్పుడు ఓటు హక్కు లేకపోతే, ఇప్పుడు చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు దగ్గర రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్ లిస్టులో పేర్లు ఉంటాయి కదా, దాన్ని బట్టి మీ తల్లిదండ్రులే కానీ ఒకవేళ మీ తల్లిదండ్రులు లేకుంటే ఆ ఓటర్ లిస్టులో మీ దగ్గర రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో ఆ రిలేటివ్స్ మీకు ఏమవుతారో క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటర్ లిస్టులో మీ రిలేటివ్స్ యొక్క పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా, ఒకవేళ తప్పు ఉన్నా సరే తప్పే రాయండి. మీరు ఇప్పుడు ఫిల్ చేసేటువంటి ఫామ్లో వాళ్ళ పేరు ఎలా అయితే ఉందో అలాగే రాయండి. మీ యొక్క గ్రామము, వార్డు మరియు ప్రతిదీ మీకు సంబంధించినటువంటి నియోజకవర్గం కానీ పోలింగ్ బూత్ కానీ ఏదైనా సరే మీకు మీ రిలేటివ్స్ యొక్క ఓటర్ లిస్టులో ఎలా ఉందో మీరు నింపే ఫామ్లో కూడా అదే ఫిల్ చేయండి. ఆ తర్వాత ఆ రిలేటివ్ మీకు ఏమవుతారంటే మీకు వాళ్ళ గల బంధుత్వం ఏదుందో అక్కడైతే రాయండి. తాత అయితే తాత అని, లేదంటే నానమ్మ అయితే నానమ్మ అని, తండ్రి అయితే తండ్రి అని ఇలా రాయాల్సి ఉంటుంది. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఊరు అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క సంరక్షకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు అనేది రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద సైన్ చేసి మీ యొక్క బిఎల్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళైతే చెప్తారు. మీరు రాసినటువంటి ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే బిఎల్ఓ గారే సరిచేస్తారు. ఒకవేళ పేరెంట్స్ చనిపోయినా లేదంటే రిలేటివ్స్ ఎవరు లేకున్నా, ఒకవేళ మీరు అర్ఫన్ అయితే సేమ్ ఇదే ప్రాసెస్ మీరైతే చేయాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళ డీటెయిల్స్ రాసి మీ యొక్క ఫోన్ నంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీ ఊరు రాసి వీటితో పాటు మీ యొక్క ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్, అవసరమైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ జిరాక్సులు పెట్టి ఒక ఫోటో కలిపి వాళ్ళకైతే బిఎల్ఓ గారికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందే నమోదు చేసుకున్న వాళ్ళు మీ యొక్క పాత ఓటర్ లిస్టులో ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ అదే విధంగా మీరైతే ఫామ్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఎపిక్ నెంబర్ కానీ, హౌస్ హోల్డర్ నేమ్ కానీ, ఇంటి నెంబర్ కానీ, మీరు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళినా సరే ఆ డీటెయిల్స్ కానీ కంప్లీట్గా ఎలా ఉందో ఫస్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఇంకా ఎలాంటి డౌట్స్ అన్నా ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను.
మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.